అది 2012 జూలై 5వ తేదీ. స్థలం గోబర్దంగా రైల్వే స్టేషన్. కోల్కతాకు తిప్పి తిప్పి కొడితే 1 గంటన్నర ప్రయాణం. జస్ట్ 60 కిలోమీటర్ల దూరం అంతే. ఆ రోజు అక్కడ జరిగిన ఒక హత్య కొంతమందిని కలిచివేస్తే ఇంకొంతమంది కరుడుగట్టిన గ్యాంగ్ లీడర్లకు ఆనందాన్ని పంచింది. ఇంతకీ హత్య కావించబడ్డవాడు 39 ఏళ్ల ఒక సాదా సీదా స్కూల్ టీచర్ బరుణ్ బిస్వాస్. ఈ సాదా సీదా టీచర్ అవిశ్రాంత పోరాట యోధుడు కూడా. బంగ్లాదేశ్ భారత్ సరిహద్దు గ్రామం సూతియాలో సామూహిక మానభంగాలకు పాల్పడే ముఠాలకు వ్యతిరేకంగా ఊరి వాళ్లని చైతన్యపరచడమే అతను చేసిన ఘోర తప్పిదం. సూతియా గ్రామంలో ఆ ముఠాల అరాచకాలు ఎంత పెచ్చుబీరిపోయాయంటే 2000-2002 మధ్యకాలంలో, అంటే సరిగ్గా 2 సంవత్సరాల్లో ఆ ఊళ్ళో 33 మానభంగాలు, 12 హత్యలు జరిగిపోయాయి. కరుడుగట్టిన గూండాలే ఆ ఊరి పెద్దలు. అంగబలం అర్ధబలంతో పాటు రాజకీయాలు కూడా వాళ్ల గుప్పిట్లోనే. আমি বরুণ বিশ্বাস বলছি. యమున, ఇచ్చామతి నదుల వరదలతో ఎప్పుడూ నీట మునిగిపోయే తమ గ్రామాలకు ఒక కాలువ తవ్వించి వాటిని అరికట్టాలనే ఆలోచన బిస్వాస్ది. కాలువ కోసం తానే ఓ బ్లూ ప్రింట్ తయారు చేసుకున్నాడు. మొదట్లో కాలువ ప్లాన్కు లీడర్లు సరేనన్నారు. ప్రభుత్వం కాలువ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. కెనాల్ కట్టడం కూడా పూర్తయింది. కానీ ఊళ్ళో ఉన్న నేరగాళ్ల మాఫియా కెనాల్కు గండి కొట్టి నీళ్లను మళ్లించడంలో తిరిగి వరదలు ముంచెత్తాయి. దీన్ని ఎదిరించిన వాళ్లను మట్టుపెట్టడం ఆ ఊరి పెద్ద తలకాయలకు షరా మామూలుగా మారింది. సుశాంత్ చౌదరి ఈ మాఫియాకు లీడర్. సుపారీలిచ్చి చంపించడం అతని పని. ఇక ఊళ్ళో విశృంఖలంగా సంచరిస్తూ కనిపించిన ఆడపిల్లనల్లా ఎత్తుకెళ్లి పాల్పడే సామూహిక మానభంగాల్ని ఎదుర్కోవడానికి ఒక సంఘాన్ని నెలకొల్పిన బిస్వాస్ నేరస్తుల్ని అరెస్టులు చేయించడానికి ఆందోళనలు, ధర్నాలు నిర్వహించేవాడు. చివరకు పోలీస్ అధికారి కొంతమందిని అరెస్టు చేయడంతో కక్ష పెంచుకున్న ఆ ముఠా నాయకుడు బిస్వాస్ను చంపడానికి 5గురికి డబ్బిచ్చి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ ముఠాయే కోల్కతా నుంచి రైల్లో తిరిగి వస్తున్న బరుణ్ బిస్వాస్ను జూలై 5, 2012 స్టేషన్లో వెనక నుంచి కాల్చి చంపింది. మరణించిన బిస్వాస్ ఒక అన్సంగ్ హీరో. చాలా మందికి అతనెవరో తెలీదు. సుతియా గ్రామంలోని ఈ పోరాట యోధుడి జీవితాన్ని ప్రళయ్ పేరుతో తెరకెక్కించాడు దర్శకుడు రాజ్ చక్రవర్తి. ఇవాళ నిర్భయ, అభయ అంటూ జరిగిపోతున్న మానభంగాల పర్వంలో స్త్రీల కోసం నిలబడి పోరాటం చేసిన బరుణ్ బిస్వాస్ని ఒక్కసారి గుర్తు చేసుకోవడానికే ఈ చిన్న వార్తా కథనాన్ని మీతో పంచుకోవాలనిపించింది.